ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానాంశంగా తీసుకుందాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. అవును కదా, భక్తుడైన యోబు తన ఆత్మీయ జీవితంలో తన జీవిత అనుభవంలో నుంచి కొన్ని మాట చెప్తున్నాడు. నీవు సమస్త క్రియలను చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. అవును కదా, దేవుడు సమస్త క్రియలను జరిగించువాడు. ఆయన ఉద్దేశములు నిష్ఫలమైనవి కానేరవు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఉద్దేశము గొప్పది, ఆయన తలంపు గొప్పది. అవును, యోబు విషయంలో కూడా తను ఒకటి తలస్తే దేవుడు ఒకటి చేశాడు. దేవుని ఉద్దేశములు గొప్పవి. ఆయన జీవితంలో వచ్చిన శ్రమలు, శోధనలు, ఇరుకులు అవి చూసినప్పుడు దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడా? అవును కదా, ఒక్క దినం ముందే తన కుమారులను పోగొట్టుకున్నాడు, తన సంతానం నశించిపోయింది, తన ఆస్తిపాస్తులు నష్టపరచబడ్డాయి, తను ఒంటరి అయిపోయాడు. అంతేకాదు, తనకు అనారోగ్యం కూడా ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో యోబు అనుకున్నాడు తన హృదయంలో, ఏంటబ్బా, నన్ను ఈ తల్లి గర్భంలో దేవుడు నన్ను ఏర్పరచుకుని ఉంటే బాగుండేది కదా అని తలంచాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. తన ఆత్మీయ యాత్రలో వచ్చిన శ్రమల్లో, శోధనలో దేవుడు అతన్ని చక్కగా విడిపించి తన స్వస్థత అనుగ్రహించి తను పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి మరలా రెండంతలుగా తన కొరకు సిద్ధపరిచాడు. అంటే మానవుని యొక్క ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. ప్రతి మనిషి పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం గొప్పది. ఆయన ఉద్దేశములు మన ఎడల నెరవేర్చబడాలి. మన ఎడల ఆయన ఉద్దేశములు నిష్ఫలమైనవి కానేరవు. కనుక మానవునిగా మనం అనేక రకాలుగా మన ఆత్మీయ జీవితంలో ఏంటి పరిస్థితులని తలంచుకుంటాం. కుటుంబ పరిస్థితులను బట్టి, వచ్చే శోధనలను బట్టి, వచ్చే ప్రతికూల పరిస్థితులను బట్టి మనం తలస్తాం. కానీ దేవుని ఉద్దేశం గొప్పది కనుక ఆయా మార్గాల గుండా మనల్ని ఆయన నడిపిస్తాడు. కనుక ఆయన ఉద్దేశించిన ఉద్దేశములు నిష్ఫలమైనవి కావని ఇప్పుడు నేను తెలుసుకున్నానంటున్నాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా మన పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశము గొప్పది. ఆయన ఉద్దేశము నెరవేర్చబట్టు కొరకై మన ఈ ప్రయాణంలో ఆటంకాలు, అడ్డులు, శోధనలు, ఇరుకులు, శ్రమలు, నానా విధమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేయాలి. ఈ పరిస్థితుల్లో ఈ నావ దరిచేరుట కొరకై ఆ నావలో ప్రభు ఉండాలి. కనుక యోబు తన ఆత్మీయ జీవితంలో ప్రభు చేయి విడిచిపెట్టలేదు, ప్రభుతోనే ఉన్నాడు ఏ పరిస్థితికైనా. అప్పుడు ఆయన స్థితిని దేవుడు మార్చాడు, తన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ నిష్ఫలము కాకుండానట్లుగా చేశాడు. నా జీవితంలో కూడా ఇదే అనుభవం కలిగి ఉండాలి. పరిస్థితి ఏదైనప్పటికీ దేవుని చేతిలో ఉండాలి, దేవుని నావలో మనం నివసించాలి, దేవుని హస్తం కింద మనం ప్రయాణం చేయాలి. అప్పుడు ఆయన ఉద్దేశములు నెరవేరుస్తాడు. ఆయన ఉద్దేశములు మన పట్ల నిష్ఫలమైనవి కావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, మానవుల ఎడల నీకున్న ప్రేమ, దయ, వాత్సల్యత ఎంత గొప్పది. అవును, మా పితరుడు భక్తుడైన యోబు విషయంలో నీవు కలిగిన ఉద్దేశం ఎంత గొప్పది. అందుకే తన జీవితంలో ఒక ఏర్పాటు మీరు కలిగి ఉన్నారు. తనకొచ్చిన ప్రతి శోధన మీద జయమిచ్చి తన జీవితంలో నీ ఉద్దేశం నిష్ఫలం కావని చివరి అంకంలో తను తెలుసుకున్న మాటను మాకు గుర్తు చేస్తున్నాడు. అవును తండ్రి, మేము కూడా మా ప్రయాణంలో ఇప్పుడు జరిగే ప్రతి ప్రతికూల పరిస్థితులను బట్టి, అననుకూల పరిస్థితులను బట్టి, వచ్చే ఇరుకులను బట్టి, శోధనలను బట్టి మేము కూడా అవునా దేవుని ఉద్దేశము ఎలా ఉందో, మేము ఎలా అయిపోతున్నామేంటి, మా పరిస్థితులు ఏంటి అనుకుంటున్న మానవుని యొక్క జీవితంలో ప్రభువా నీ ఉద్దేశములు గొప్ప. ప్రతి మానవుని పట్ల నీకున్న ఉద్దేశం గొప్పది. అందుకే
మా పట్ల నీ ఉద్దేశం నిష్ఫలమైనవి కావు గనక నీతో ఉండి ప్రయాణించడానికి మాకు సహాయపడము. నీ వల్లే మేము నడుచుకున్నట్టు కృప చూపము. సంఘమును మీరు కాయము, ప్రతి బిడ్డను మీరు ఆదుకోండి. అయా ఆత్మీయ జీవితంలో ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని మీరు కడుతురండి. ఎవరికి అనారోగ్యాలు, వ్యాధులు ఉన్నాయో, శోధనలు ఉన్నాయో తప్పిస్తారని, కుటుంబ వ్యవస్థలను ఆత్మీయంగా కడుతురమ్మని, మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.